ఒరే పిచ్చి మాస్టర్ వెళ్ళొచ్చిందిరా. రే పిచ్చి మాస్టర్ బయటే పడుకున్నారా. ఆగండ్రా. నేను ఇప్పుడు చేయబోయే పనిలో వాడు ఖచ్చితంగా పరిగెత్తుకుంటూ బయటకు వస్తాడు, చూస్తూ ఉండు. రే ఎవరైనా వస్తే చెప్పండి రా. నిద్ర లేచేస్తారేమో రా. రండ్రా త్వరగా పోదాం. ఎవరా? మా తెలుగు తల్లికి తల్లికి పిచ్చి మాస్టర్ మనోడా, మరోసారి పిచ్చి మాస్టర్ మనోడు అన్నామంటే చంపేస్తాను. ఎక్కడికి పోతారు? బడికే కదా వస్తారు. ఏంట్రా అమ్మా ఎప్పుడు చూసినా పిచ్చి మాస్టర్ మనోడని ఎగతాలు చేస్తున్నారు. అలా తల లోపలకు పరిగెత్తేలా ఉంది మా. అలా చేస్తే బడికి సరే. అవమానిస్తున్నారమ్మా. నాతో చెప్తానులే, మాట్లాడమని. నాకు తల నొప్పిగా ఉందమ్మా. పిచ్చి మాస్టర్ మనోడు తింటున్నాడు చూడు. ఎంత ధైర్యం అంటే నా మీద రాయిస్ రాస్తాడు. రే ఇలా చూడరా, నా భోజనంలో మట్టి పారేశాడు. ఎంత ధైర్యం! నేనేమి కావాలని మట్టేయలేదు సార్, నడిచొస్తున్నాను. తెలియక వాడనంలో మట్టి పడిపోయింది అంతే. వీళ్ళిద్దరూ అబద్ధం ఆడుతున్నారు సార్. వాడే అబద్ధం చెప్పాడు. నరేంద్ర ఇలా రా. నేనే తప్పు చేయలేదు నాన్న. నేనే చేయలేదు నాన్న. నాన్న కొట్టకు నాన్న. నొప్పిగా ఉంది నాన్న. నన్ను కొట్టకు. నేనే తప్పు చేయలేదు. ఏమండి, వాడు ఏ తప్పు చేయలేదని చెప్పాడు కదా, మరి ఎందుకు వాడిని అలా కొట్టారు? ఇలా చూడు, మాస్టర్ కొడుకు తప్పు చేయడమే కాదు, తప్పు జరిగే ప్రదేశంలో కూడా ఉండకూడదు. లేదు. అవునరా, ఏమైంది ఆయనకి? రే వాడు వచ్చేసారా? పదండి వెళ్దాం. పదండి. మరోసారి ఇలా చేశారు. ఏంట్రా నువ్వు రోజు వాడితో గొడవ పడుతున్నావు? వాళ్ళే తప్పుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడినా నీకెందుకు? ఇలా చూడరా, మనం వాళ్ళలాగా ఉండలేంరా. మనం నలుగురికి పాఠాలు చెప్పేవాళ్ళంరా. వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు విని వదిలేసి వెళ్ళిపో. అర్థం చేసుకోరా. ఏమైందండి? మామా, మామా, లే మామా, 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 మామా. ఇక ఎవరు నన్ను పిచ్చి మాస్టర్ మనవడని పిలవరు. ఏంటి విషయం? అంజన్ రావు గారు చచ్చిపోయారయ్యా. అయ్యా, అంజన్ రావు మాస్టర్ గారు చచ్చిపోయారయ్యా. అయ్యా, పిచ్చి మాస్టర్ చచ్చిపోయాడయ్యా. తాతయ్య, ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎందుకు ఆయన్ని
పిచ్చి మాస్టర్ అని పిలుస్తున్నారు? మన ఊర్లో మన కుటుంబం మాత్రమే తెలివిగా ఉండాలా, కానీ ఆ మాస్టరు అందరూ తెలివిగా ఉండాలనుకున్నాడు. కానీ పోతురాజుకి నచ్చలా, వాడికి తెలివి లేకుండా చేసిండు. అంజయ్య, ఇది నాకు నువ్వు పెట్టిన నిప్పు కాదు, నేను వదిలిపోయిన నిప్పు. ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం నేర్పించేది మాత్రం ఏమాత్రం ఆపకూడదు. కడుపులో బంగారు, కనుచూపుల కరుణ, చిరునవ్వులో సిరును, దొర్లించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లిపూ దండ, గలగల గోదారి కదిలిపోతుంటేను విరవిర కృష్ణమ్మ పరుగులెడుతుంటేను బంగారు పంటలే పండుతాయి. ఇదిగో టీచర్ అమ్మా, పాఠాలు నేర్పించి చాలు గానీ బయట ఏం చేస్తున్నారండి? కూల్చబోతున్నావమ్మా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏయ్, ఆ నెత్తి మీద ఎక్కి పెంకులు తీసేయండిరా. కానివ్వండి, కానివ్వండి, త్వరగా. వస్తున్నానా? పైకి ఎక్కి తీసేయ్. ఇలా రండి అమ్మా, రండి. పెంకులు సర్ది పెట్టండి. ముందు ఈ గోడని పగలగొట్టండి. సరేనా? ఇటుకలు మాత్రం జాగ్రత్త. తొందరగా కానివ్వండి. ఆపండ్రా. అనో, వెళ్ళరా. కిందకి దిగబోయా. నమస్తే అన్న. రేయ్, ఎందుకు ఆపేశారు? ఏమయ్యా, ఏం జరుగుతోందయ్యా? అయ్యా, బడి పాతదైంది కాబట్టి దాన్ని కూల్ చేయడానికి ఆర్డర్ వచ్చిందయ్యా. ఆర్డర్ని చూపించమంటారా? లేదు, వద్దు. కూల్ చేసి కొత్తగా గట్టి పెడతారు. అయ్యో, ఏదైనా తప్పుగా అన్నానా? ఏమయ్యా, కట్టి పెడతారు కదా. కూల్ చేయడం సరే, కట్టడానికి ఎప్పుడు ఆర్డర్ వస్తుంది? ఏంది ఆలోచిస్తున్నాడు? ఎప్పుడు ఆర్డర్ వస్తుందో మీకే తెలీదు. చూసారా, పిల్లలు ఆరు బయట కూర్చొని చదువుకుంటున్నారు. వాళ్ళకి సరైన ఆశ్రయం కూడా లేదు. ముందు కొత్త దాన్ని కట్టడానికి ఆర్డర్ తీసుకురండి, ఆ తర్వాత కూలుద్దురుగానే. అయ్యా, ఇది గవర్నమెంట్ కి సంబంధించింది. ఏ గవర్నమెంట్ నాకు బాగా తెలుసు. నువ్వు దిగవయ్యా. బయలుదేరండి. సరే అన్న. అన్న, రండి, రా, రా. టీచర్, పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్ళండి. త్వరగా. వెళ్ళండి, అందరూ లోపలికి వెళ్ళండి. సార్, మీరు పాఠాలు చెప్పండి. పోతురాజు, ఊరంతా చల్లగా ఉండాలయ్యా. అందరూ నిన్నే నమ్ముకుంటున్నావు, కాపాడు. అందరినీ నువ్వే చూసుకోవాలా. ఏం పడినైనా ఆ? మన ఈ గుడిలోకి వెళ్ళామా? ఇది వాళ్ళ కుటుంబానికి చెందిన గుడిరా, మన లోపలికి రానిరు. ఆయనే పెద్ద స్వామి, కొండయ్య స్వామికి పెద్ద కొడుకు. 20 సంవత్సరాలుగా దేవుడు ఈయనలోకి ఆవహిస్తున్నాడు. ఈయనే శివస్వామి, కొండయ్య స్వామికి మనవడు. వాళ్ళ నాన్న చిన్నప్పుడే చచ్చిపోయాడు. ఏందంతా వాళ్ళ తాతయ్య గుణం. తర్వాత ఈయనలోకే స్వామి వస్తాడని ఊర్లో అందరూ అనుకుంటున్నారు. ఈయన పేరు
పేరు కమలయ్య. వడ్డీకి డబ్బులిచ్చి బెదిరించి వసూలు చేస్తుంటాడు. ఇచ్చిన డబ్బులే కదా అడిగేది, దానికి కోపడతావేంటరా? అన్నా ఆ మాస్టరు బడిని కూల్చడానికి ఒప్పుకోలేదన్నా. రేయ్ రేయ్ ఏర్పాటు చేసిన పంచాయతీ ఆఫీసర్ తిరిగి వెళ్ళిపోయాడన్నా. రేయ్! స్వామికి కోపం తెప్పించొద్దురా. రేయ్! స్వామికి కోపం తెప్పించొద్దురా. కలిపి పోతురాజు వస్తున్నాడు రా. ఎక్కడ్రా నా దారి? ఎక్కడ్రా నా దారి? నా దారిని సరి చెయ్యండి రా. నా దారి ఏదిరా? ఎక్కడ్రా నా దారి? నా దారిని సరి చెయ్యండి రా. ఎక్కడ్రా నా దారి? పోతురాజు దారి ఎక్కడ్రా? ఎక్కడ్రా? వచ్చిన వాళ్ళందరికీ వందనం. ఈ బడి చిన్నదిగా ఉన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. ఈ బడి ఇంత పెద్దదిగా తయారైందంటే వీళ్ళ నాన్నగారు ఈయన ఎంతగా పాటుపడ్డారో నాకు చాలా బాగా తెలుసు. ఈ బడి ఇంకా గొప్పదవ్వాలని ఆ పోతురాజుని వేడుకుంటున్నాను. అందరికీ కృతజ్ఞతలు. మీరు రెండు మాటలు. అందరికీ నమస్కారం. ఒక మాస్టర్ కొత్తగా ఒక ఊరికి వచ్చినప్పుడు అక్కడి ప్రజలు ఆ ఊరు అంతా కొత్తగా ఉంటుంది. అతనికి అక్కడ ఆశ్రయం ఇచ్చి ఎంతో ఆదరించి చూసింది ఆ ఊరే. దానికి ప్రతిఫలంగా అందరికీ జ్ఞానాన్ని ఇస్తున్నాం. ఒక ఆశ తప్ప వేరే విధమైంది ఏమీ లేదు. మా నాన్న కట్టింది ఒక చిన్న బడిని. నేనొచ్చిన తర్వాత దీన్ని ఒక పాఠశాలగా మార్చాను. కానీ ఇవన్నీ చేసినా కూడా నాకు సంతృప్తి దక్కలేదు. నేను మాస్టర్గా ఉన్నప్పుడే దీన్ని ఒక హై స్కూల్గా మార్చాలని ఆశపడ్డాను. కానీ అది జరగలేదు. ఏదేమైనా నా కొడుకు రామాపురంలో మాస్టర్గా పనిచేస్తున్నాడు. చాలా కష్టపడి ఇక్కడికి వాడు బదిలీ అయ్యాడు. వాడు మన స్కూల్కే మాస్టర్గా వస్తున్నాడు. నా ఆశను, నా కలను వాడు నెరవేరుస్తాడని నమ్ముతున్నాను. బాబు, ఏందిది? బాబు, చాలా దూరం నుంచి చూస్తున్నాను. బాగా టైర్డ్ గా ఉంది. ఇళయరాజా పాటలు, కిటికీలోంచి వచ్చే చల్లటి గాలి కాస్త ఇటువైపు వస్తే అలాగే అటువైపు వాలి పడుకుంటాను కదా. అదే ఇళయరాజా పాట కోసమే, కిటికీలో నుంచి వచ్చి గాలి కోసమే గంట ముందే కండ వేసి మరీ సీటు పట్టుకుంది. చాలే కూర్చోవయ్యా. ఎంత పెద్ద మీసాలు చూసి కూడా భయం లేకుండా అడుగుతున్నాడు. ఏ బండపల్లంతా దిగండి అన్నా. బండాపన్నా భయపడ్డాడు. ఎక్కవే.
తిరుపతి మెట్లు ఎక్కుతున్నట్టుగా ఉంటుంది ఇక్కడ. చేతిలో ఏంటమ్మా అది? సైడ్ లో పెట్టమ్మా, సైడ్ లో. ఖాళీయే లేదు ఇక్కడ. పోదాం పోదాం రాయ్. ఎందుకో ఆడవాళ్ళ చోట్ల కూర్చున్నా ఆడవాళ్ళని రాసింది కళ్ళు కనిపించలేదా? కొండ వేసి సీటు పట్టుకున్నానమ్ము. తల మీసాలు పెంచుకున్నా కొంచెం కూడా బుద్ధి లేదా? ఇక్కడి నుంచిలే ఉదయాన్నే వచ్చేస్తారు. కూర్చోవే. వాడు చచ్చాడు. బాబు మావయ్య ఊరికి వెళ్తున్నారా? చాలా దూరం నుంచి వస్తున్నావు, అలసటగా ఉంటది. ఇళయరాజా పాట మంచి నిద్ర పడుతుంది, అందుకే కిటికీ పక్క సీట్ అయితే బాగుంటుంది అనుకున్నావు, అంతే కదా? ఎంచగా కూర్చోవయ్యా. కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. ఏం చాలా బాబు, థాంక్స్. ఏదో ప్లాన్ చేసి నన్ను కూడా కింద దింపేవా? నాకు ఇంత మంచి చోటు ఇచ్చా కూడా. అయితే సరే, పాట విను. దిగండి అయ్యా, దిగండి. పోనీ పోనీ పోనీ. రా మాస్టర్. రే శక్తి, ఎలా ఉన్నావురా? ఎరా బయట ఊరు కూర్చోడానికి పోతే మమ్మల్ని మర్చిపోతావా అంటే? రే అసలు ఇలా మాట్లాడతావేంట్రా? మా నాన్న పోరు పాడలేననే అక్కడే ఉండిపోయింది. అలా చెయ్యి, ఇలా చేయకూడదు, త్వరగా లేవాలి, ఇంటి పనులు చూసుకోవాలి, స్కూల్కి టైంకి వెళ్ళాలని టార్చర్ రా బాబు. ముందు ఊరి నుంచి ట్రాన్స్ఫర్ తీసుకుని పోదుగానిలే, ముందు ఆట చూడు. అయ్యా సార్కే ఏర్పాట్లా? అవును. సరే సరే సరే, అయితే మొదలు పెట్టచ్చా? మొదలెట్టండి రా. సరే సరే. చూసావా, వాడి స్నేహితులతో ఆడడం మొదలెట్టాడు. సాయంత్రం 4 గంటలకు వచ్చాడు, ఇంటికి కూడా రాకుండా. ఇలాగే చెప్తుంటావు. వాడికి ఎరుపు రంగు స్కూటర్ అంటే ఇష్టమని ఎలాగలా వెతికి కొనిపెట్టావు. ఏమయ్యా, వాడి పాటికి వాడు ప్రశాంతంగా ఉన్నాడు. వాణ్ణెందుకు ఈ ఊరికి తీసుకొచ్చావు? ఏంటే ఇలా అంటున్నావు? వాణ్ణి మాస్టర్గా చేయడానికి కష్టపడిన దానికన్నా ఇక్కడికి బదిలీ చేయడానికే నేను ఎక్కువగా కష్టపడ్డాను. ఇదే స్కూల్లో మా నాన్న, ఆ తర్వాత నేను, ఇప్పుడు నా కొడుకు. మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది. అయ్యా లేమ్మా, మొదటి రోజు స్కూల్కి వెళ్తున్నావు, లేరా? ఏంటమ్మా పొద్దు పొద్దున ఇలా లేపితే ఎలా? నీకంటే ముందు లేచిన కోడి పొయ్యి మీద ఉడుకుతుంది. ఇటువంటి ఒక రోజు వస్తేనే నాన్నా? మనమేంటో తెలిసేదే. ఏంటమ్మదే? నాన్న నీకోసం పంచా చొక్కా తెచ్చాడు, ఇదే నువ్వు వేసుకొని వెళ్ళాలట. ఆయన ఎలాగైతే కడతారో అలాగే పసుపు మరకలున్న బట్టలు. నేనేమన్నా ఇవి వేసుకుని కచేరీకి పోతున్నానా? పంజుడు మో. ఏమైందిరా? అయ్యి బాబోయ్, ఎంత బాగా వేశాడో చూడు.
రాత్రంతా కూర్చొని ఇదే వేస్తున్నాడా? నాకు బాగా నచ్చిన ఎరుపు రంగు స్కూటర్, దాని పరిస్థితి ఏమైందో చూసావా? నాకు నచ్చిన స్కూటర్ ఆయనకి నచ్చే రంగేంటి? ఇది చూడమ్మా, తాళాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఆయన రంగు వేయకుండా నా మొహం మాత్రమే ఉంది. నేను అలా బతకడం ఇష్టం లేదు కదా. అందరూ ఆయనలాగే ఉండాలంటారు, అంతేనా? ఒరే ఆగరా, ఏంట్రానే, ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చారా? ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను కానీ నువ్వు బాగున్నావా? ఏంటి మావా, నువ్వు బానే ఉన్నావా? బాగున్నాను మామా, నువ్వు ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను రా. ఏంటి మామా ఇటువైపే కనపడటం లేదు? ఏంట్రా తమ్ముడు, ఇంట్లో మంచి విశేషం పెట్టుకున్నావు. ఒక మాట చెప్పుంటే మేము తినడానికి వచ్చేవాళ్ళం కదా. నన్ను చూసి ఇలా అడిగేవేంటి? నీకెందుకు ఎలా అనిపించింది? ఇదిగో, నీ స్కూటర్ పెద్ద మనిషి అయింది కదా, పసుపు నీళ్ళతో స్నానం చేయించా. మాతో ఒక మాట చెప్పుండొచ్చు కదా. ఓహో, మా నాన్న పనా? అవును, వచ్చేటప్పుడు ఒక కొత్త చీర కొనుక్కొని వచ్చేయండి, గాజులు తొడిగి ఆశీర్వదించి బయలుదేరుతురులేండి. ఏదో నాతో చదివిందానివని ఆగి మాట్లాడాను చూడు, నా చూపుతో నేను కొట్టుకోవాలి. రేపు నీ కొడుకు చదవాలంటే నా దగ్గరే చదవాలి. అన్నా ఒక్క నిమిషం, గేట్ వేసే కన్నా. రా బాబు, లేట్ అయిందే. పర్వాలేదులే, మీరు వస్తారని నాన్న చెప్పారు. ఏంటి స్కూల్ మొదలవగానే పిల్లలు పనిష్మెంట్ లో ఉన్నారు? ఒక నెల తర్వాత ఈ రోజు స్కూల్ ఓపెన్ చేస్తే బాధ్యత లేకుండా ఆలస్యంగా వచ్చారు. అది పిల్లలకి మాత్రమే, మాస్టర్కి కాదులేండి. మీరు వెళ్ళండి బాబు. రేయ్ శక్తి ఆగరా. నేను మా తాతయ్యలాగా పెద్ద సామిని అవ్వబోతున్నాను. నువ్వేమవబోతున్నావు? జిల్లాలో ఉండే మొత్తం బళ్ళన్నీ పాల్గొంటున్నాయి. ఆటలు ఒక్కటే, జాతి మతం లేకుండా పిల్లల్ని ఒకటిగా చేస్తాయి. అందువల్ల అందరూ పిల్లల్ని పాల్గొనమని చెప్పండి. ఇది మీ బాధ్యత. సార్ రిటైర్ అయ్యింది మర్చిపోయి స్కూల్కి వచ్చారన్నయ్య. ముప్పై సంవత్సరాలుగా మనస్ఫూర్తిగా పనిచేసిన బడి మర్చిపోయి వచ్చేసాను. క్షమించండి. చిట్టి చిలకమ్మ, చిట్టి చిలకమ్మ, అమ్మ పుట్టిందా? తోటకెళ్ళావా? పండు తెచ్చావా? గుడ్లో పెట్టావా? గుడక్కు మింగావా? చిట్టి చిలకమ్మ, అమ్మ పుట్టి నాన్న ఈ క్లాస్ నుంచే మొదలు పెట్టేవారు. ఇక్కడి నుంచే మొదలు పెట్టావు. చాలా థ్యాంక్స్ అండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. అందరూ బానే ఉన్నారా? వీళ్ళ మొహాలు చూస్తుంటే పసిపిల్లలా లేరే. వీళ్ళు ఎంత పెద్దోడొచ్చినా డీల్ చేసేటట్టే కనబడుతున్నారు. చూద్దాం. ఏదో చేస్తున్నారు కానీ రేయ్, నేను కూడా ఇదే స్కూల్లో మీలాగా అల్లరి చేస్తూ పెరిగిన వాడినే. నాతోటి ఆటలాడారనుకోండి, జేమ్స్ వాళ్ళ కనిపెట్టేస్తాను. సరే అయితే ఇప్పుడు నేను నన్ను పరిచయం చేసుకుంటాను. నేను మీకోసం ఇక్కడికి వచ్చిన ఒక టీచర్ని. సరే, ఈరోజు మొదటి రోజు కాబట్టి ప్రారంభం తెలుగు తల్లిని తలుచుకుంటూ చేద్దాం. ఏమంటారు? మా తెలుగు తల్లికి వద్దురా, చెప్పిన మాటినరా. వద్దురా. మల్లెపూ దండ. మీరెక్కున్నావా? నేను చెప్పాను కదరా, జేమ్స్ బాండ్ లాంటి వాడిని. ఎలా పట్టుకున్నానో చూసావా? అయిపోయారు రే. టీచర్ మీద ఇంకొకటి ధైర్యం. ఏదో నేను స్కూల్కి వచ్చి మొదటి రోజున వదిలేస్తున్నా. వెళ్ళు, వెళ్ళి కూర్చొని పాఠాలు విను.
మేము కూడా ఇటువంటి ఇంకులు ఎన్నో కొట్టావు రోయ్, అర్థమైందా? హాయ్ ఆయాం అప్పారావు. నమస్తే నీకు సార్. పర్వాలేదులేండి, చొక్కా మీద ఇంకు పోసారు. నాకు కుర్చీ మీద పల్లేరు ముళ్ళు పెట్టి మొడ్డి గుచ్చుకునేలా చేశారు. ఎలా నవ్వుతున్నారో చూడండి. చాలా కోతులు. మీరు ఆంగ్లం నేర్పిస్తారా? నో, ఐఎమ్ ఇంగ్లీష్ టీచర్. అబ్బో, అర్థమవుతుందిలేండి. అది నేను ఇంగ్లీష్ వాళ్ళ ఇంగ్లీష్ మాట్లాడినందువల్ల కనిపెట్టారు. ఇట్స్ ఓకే, బాయ్. సరే సార్. వీడి దగ్గర ఆంగ్లం చదువుకునేవాడు ఏమవుతాడు? రే, మళ్ళీ స్కూల్ కి వచ్చేసారా? పదండి వెళ్దాం. మన తెలుగు భాష ఎంత గొప్పదంటే, రే వింటున్నారా లేదా? ఏయ్, వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? ఏంటి ఇలా ఎగబడి చూస్తున్నారు? ఏముందో అక్కడ? రే జరగండి రా. రే జరగమంటుంటే, రే కాలు జరప. రే ఈ ముసలి మొహాన్ని చూడడానికారా ఇంతలా కొట్టుకుంటున్నారు? ఇదిగో అమ్మా, సంతకం పెట్టు. రే దిగండ్రా, రే దిగండ్రా, క్లాస్కి వెళ్ళ. ఏంటి ఎవడు లేడు? వస్తాను సార్. ధన్యవాదాలు సార్. అమ్మా మీరు బయలుదేరండి, నేను క్లాస్ అయ్యాక వస్తాను. ఇప్పుడు ఏ క్లాస్కి వెళ్తుందో ఏంటో. సార్, ఎప్పుడు సార్ పాటలు నేర్పిస్తారు? రే ఇప్పుడు పాఠాలు నేర్పించేస్తే కలెక్టర్ అయిపోతావుగా. నాతో పాటు చదివిన సూరిబాబు కొడుకువే కదా నువ్వు. కూర్చో. నీ అయ్యకే ఎప్పుడు జీరోకు పెన్ రాలేదు. వీడికి చదువు నేర్పించేస్తే ఏం బిగుతాడట? పరిస్థితులు అర్థం చేసుకోరే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టీచర్. కూర్చోండి. మీ ఊరు కనిపెట్టి వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది, అంతే. నా పేరు వెంకటలక్ష్మి. మీకు నేనే క్లాస్ టీచర్ని. మీరందరూ మీ పేర్లు చెప్పండి. నా పేరు నరసయ్య. ఊరు మెచ్చిన రేపల్లి నరసయ్య. పేరు అదిరింది కదా. మొదటి రోజు రాగానే మీతో అల్లరి చేస్తుంటారే, ఇలా చూడండి. తెల్ల చొక్కాని కూడా చూడకుండా ఇంక కొట్టారు. మీకు అలా ఏమైనా చేస్తారా? చూపించండి. ఏం చేస్తున్నారు? ఇంక కొట్టలేదు. అయితే చీరలో ఖచ్చితంగా ముళ్ళు పెట్టుంటారు. ముళ్ళు కూడా లేవు. అయితే ఇంకేదో చేసుంటారు. సార్ మీరు ఏం చేస్తున్నారండి? ఈ కొత్త టీచర్ కి ఏం ప్లాన్ చేశారా? చెప్పండి. మీరు ఇలా అడిగితే చెప్పరు గానీ మిమ్మల్ని ఎలా అడగాలో. ఏంటో చేయి రావట్లేదు. ఇది కర్ర కదా. సార్, మీరు ఆ కర్ర నుండి చేయి తీయలేరు. ఆ కర్రలో పూసింది గమ్ము సార్. నీళ్ళలో చేయి నానబెడితేనే మీరు చేయిని తీయగలరు. ఓరి కోతుల్లారా. నేనేనా? మేడం మీకు పర్వాలేదు, ఇంతటితో ఆపేశారు. నాకు సీట్లో పల్లేరు ముళ్ళు పెట్టి ముడ్డి గుచ్చుకునేలా చేసి బ్యాగ్ పంచర్ చేశారు. పని చూసుకోండి సార్. ఏం మాటలవి? అది కూడా మన మహిళా టీచర్ ముందు. టీచర్తో మాట్లాడుతున్నానని అసహ్యపడుతున్నా. టీచర్ గారు, ఈ కర్రని నేను తీసుకెళ్ళి నా కర్రని మీకు ఇస్తాను. థ్యాంక్ యూ టీచర్. పొలానికి వెళ్ళి వస్తున్నావా? అవునరా, వెళ్ళొచ్చేసాను. ఎవర్రా అది? ఏయ్, ఏయ్, ఏయ్,
ఏయ్ బాబు ఆపు. ఏయ్ ఏయ్ ఏం కాదు. ఏయ్ ఏయ్ అలా చేయకు. అయ్యో పంపేసింది. అరే పర్వాలేదు, వదిలేరా. ఏయ్ ఆపవయ్యా. సరే సార్. ఊరికే గోల. ఏమిటయ్యా? రెండెట్టే. ఎరా అంజయ్య, నీకు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను రా, ఆ రెండవలు చూడికి రావడం లేదు కదా. ఆ మాట విన ఆవును వదిలేసి వేరే ఆవును కొనుక్కోవచ్చు కదా. అది ఏమైనా ఇబ్బంది పెట్టేస్తుందిరా. రే నాకే 2 పిల్లలుంటే అందులో ఒకడు పనికి రానివాడని ఇంట్లోంచి తరిమేస్తావా? ఏదో ఒకటి చెప్పి మార్చుకోవాలిగా. అలాంటిదే ఆ మాట అవుతుంది. సమయం నమస్తే పడుతుంది. చిన్నన్నా. సరే కలెక్షన్ ఓకే. అయిందా? సరే నీ ఇష్టం, ఏదో ఒకటి చేసుకో. శంకరయ్య, ఏం కావాలి? 4 ఇడ్లీ ఇవ్వయ్యా. అన్నా వెళ్ళి చట్నీ తీసుకురా. అన్నా కోపడకుండా వినండి. సింగపూర్కి వెళ్ళాలి, డబ్బులు కట్టమని చెప్పారు. నా డబ్బులు కాస్త తిరిగి ఇచ్చేయండి అన్నా. ఏం డబ్బులు? ఏ డబ్బా? ఇటు చూడనన్నా, ఏంటి ఆటలుగా ఉందా? నా డబ్బు నాకు ఇచ్చేయండి. ఏమయ్యా, వడ్డీకేగా డబ్బులు ఇచ్చావు? ఇంట్లో ఉంచుకోవడానికే డబ్బులు తీసుకున్నాను. నీ డబ్బులు రొటేషన్ లో పెట్టానయ్యా. నేను ఇంకోటికి అప్పిచ్చాను, వాడు ఇంకొకటికి అప్పిచ్చుంటాడు. ఆ డబ్బు తీసుకున్నాడు, ఇంకొకటికి అప్పిచ్చుంటాడు. 7వ వడ్డీ వాడు 4వ వడ్డీ వాడికి ఇవ్వాలి, 4వ వడ్డీ వాడు 2వ వడ్డీ వాడికి ఇవ్వాలి. ఇంకా ఆ డబ్బులు నేను తీసుకుని నీకు ఇవ్వాలి. అర్థమైందా? నేనేం నీ దగ్గర కొత్త కడగలేదు. 3 నెలలుగా నీ వెనకే వస్తున్నా. తీసుకున్న డబ్బుని ఇచ్చేదానికి దిక్కు లేదు. మీసాలు పెంచుకుని ఊళ్ళో వాళ్ళని ఏమారుస్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నావా? తెలిసి మాట్లాడుతున్నావా? అయ్యా, వదిలేయ్యా. వదిలేయ్యా. వదలండి అయ్యా. ఎందుకు అయ్యా కోపడుతున్నావు? వాడేం తప్పు మాట్లాడాడని డబ్బిస్తే అడగకుండా ఉంటాడా? ఓయ్ మాస్టరు, నీకు ఈ గొడవకి ఏంటయ్యా సంబంధం? బాగా ఉన్న ఊర్లో నువ్వు నీ అయ్యా వచ్చి అంతా మార్చేశారు కదరా. నీ వల్లే మా మానం మర్యాద అన్ని మంట కలిసిపోయాయి. ఇప్పుడు చూడు, ఒకడు మా మీద చెయ్యెత్తే రోజులు వచ్చాయి. ఇది వరకు వీళ్ళకి పాస్పోర్ట్ ఏంటి, వీసా ఏంటి, విదేశాలంటే తెలిసేదా? మూసు కూర్చున్నోళ్ళని చదివించి చేతి నిండా సంపాదించి మా చొక్కా పట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చావు. మాస్టారు, ఈ ఊరి మనుషుల గురించి తెలియదు కదా. చూపిస్తాం, బాగా చూపిస్తాం. నా ఒంటి మీద చెయ్యేస్తావా? చూసుకుందాం, రండిరా. ఎదిరిస్తే శవం అవ్వాల్సిందే. ఇంకా ఈ పొలంలో ఎన్ని శవాలు తేలుతాయేంటో. జరిగిపోయింది. సార్ ఏం చేస్తాం? పిల్లాడిని సక్రమంగా పెంచుండాలి. సింగపూర్కి వెళ్ళినంత మాత్రాన ఊళ్ళో వాళ్ళతో గొడవ పడతాడా? ఇందులో అమ్మాయిలు కావాలంట. పక్క ఊర్లో ఎవరో భార్య మీద చేయేశాడంట. వాడు వీడిని చంపి తీసుకొచ్చి ఇక్కడ వేసేసాడు. ఇప్పుడు ఏం చేంజ్ చేస్తావు? నా కొడుకుని నేను ఎలా పెంచానో నాకు తెలుసు అయ్యా. నాకు తెలుసు. వాడిని తీసుకోండి అయ్యా. జరగండి జరగండి జరగండి. తప్పండి అయ్యా. జరగండి చెప్తున్నాగా. రండి ఏంటే చూస్తున్నా వెళ్ళు. సైలెన్స్. మన దేశంలో ఎన్నో రకాల భాషలున్నాయి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాష ఉంది. అందులో ఒకటి మన తెలుగు. మన తెలుగు ఎంత గొప్పది అంటే దేశ భాషల్లో తెలుగు లెస్స అని అంట. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.
అందరూ హోంవర్క్ చేసుకుని వచ్చారు రేయ్, కదా, అందరినీ నేర్పించి చదువుకోండి. అందరూ బోర్డు చూడండి. వేమన పద్యాలు ఎవరికైనా తెలుసా? చెప్తాను. ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఒక రాజు గురించి. రాజుల్లోనే చాలా అందమైన రాజు. ఆయన భార్య యశోద చాలా అందంగా ఉంటుంది. ఆయన్ని చూస్తే ఆడవారికి మాత్రమే కాదు, మగవాళ్ళు కూడా ఈర్ష్యపడతారంట. ఆయన ఎలా ఉంటారో తెలుసా? ఆయన ఎన్టీఆర్ లా ఉంటారా? టీచర్ చంద్రమోహన్ లా ఉంటారా? సినిమాలో వచ్చే ఏఎన్ఆర్ లా ఉంటారా? లేదు లేదు లేదు, ఆయన ఎలా ఉంటారంటే ఆ, టీచర్ టీ. అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. వామ్మో. ఆయన చాలా గొప్ప రాజు. రేయ్, సార్ నీకు వచ్చిన మార్కులు చూసావా? 7కి 100 సార్. 100కి 7 రా దద్దమ్మ. కానీ ఇప్పుడు అది 75. డబుల్ పాస్ మార్క్. ఏంటి సార్ ఎన్ని మార్కులు వేసేసారే? అవునరా, ఆవిడేమో బయట ఊరు నుంచి వచ్చింది. ఆమెకు మన ఊరు గురించి ఏం తెలుస్తుంది చెప్పు? సినిమా హీరో లాగా అసలు ఈ ఊర్లో ఎవరూ లేరనుకుంటోంది. ఏ మీ సార్ నేనేం లేను సినిమా హీరోలా చెప్పాలి కదరా? ఇప్పుడు చెప్తాను చూడండి సార్. ఏదో ఒకటి చెప్పు. ఏమమ్మా టీచరు? ఏంటి టీచర్ మీరు అనేది? సినిమాలో హీరో లాగా మన ఊర్లో ఇంకెవరు లేరా ఏంటి? రా, మా పక్కనే మన సార్ ఉన్నారు కదా. ఈ ఊర్లో అందరూ కలిసి ఈయనకి పెట్టిన పేరేంటో తెలుసా? సినిమా హీరోలో చాలా మంచోడని. కరెక్టేనా పర్లేదురా, సార్? ఇవన్నీ నాకు అలవాటే. ఊళ్ళో మంచోడని నన్నే కదా అందరూ అనేది. సరే, ఇంకో 20 పెంచు. 90 మార్కులా? సార్ కాస్త బిల్డప్ పెంచమంటారా నువ్వు సార్? కానివ్వరా. టీచర్ చూడడానికి మీరు కూడా కాస్త సినిమా హీరోయిన్ లాగే ఉన్నారు. ఇది సరిపోతుందా సార్? కావాల్సిన దానికంటే ఎక్కువే కోసం. అయితే ఇకపై వచ్చే అన్ని పరీక్షలను 100కి 100. ఏంటి హీరోయిన్ కోపంగా ఉంది? ఏంటి అందరూ నోట్ ఎలా పెట్టుకుని అలా చూస్తున్నారు? పాఠాలు గమనించండి. ఇప్పుడు మన రాజుల కాలంలో చూసారంటే రాణి మా అమ్మ నేను నేర్పించాల్సింది మర్చిపోయినా. టీచర్, మీ పోర్షన్స్ ఫినిష్ చేశారా? అయితే ఓకే. నాది అయిపోయింది. టీచర్, మీరు ఇప్పుడు ఉంటున్నది నా ఫ్రెండ్ శక్తి ఇల్లే. అక్కడ సౌకర్యంగానే ఉందిగా. పర్వాలేదు, బట్ మీలాంటి సినిమా హీరో ఉన్న ఈ ఊర్లో ఒక మంచి బాత్రూమ్ కూడా లేదు. అయితే స్నానానికి వాటికి ఏం చేస్తున్నారు? మేము ఎర్లీ మార్నింగ్ కొలనికి వెళ్ళి స్నానం చేస్తున్నాంగా. ఓహో, అయితే ఎర్లీ మార్నింగ్ 7-8కి వెళ్ళిపోతారనమాట. 7 గంటలకా? ఎర్లీ మార్నింగ్ అంటే 4కి కన్నయ్య. 4ంటికా? 4ంటికంటే మనకి అర్ధరాత్రి కదా. ఏంట్రా 4 గంటలకు అలారం పెడుతున్నావు? ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి. ఏంటి దయ్యాన్ని చూడటానికి వెళ్తున్నావా? ఆ, నీ కోడల్ని చూడడానికి పోతున్నా. ఏంటి? ఒకవేళ నిద్రపోతే లేపు మామూ. ఏంటి కోడలా? అవునులే గాని మర్చిపోకుండా నిద్ర అరే లేపు. పిచ్చేదవా. అయ్యా లేరా నానా? ఊరుకోమా. రే లేవరా, ఏదో దయ్యాన్ని చూడటానికి వెళ్ళాలన్నావు. 4 అయిపోయిందా? చాలా థ్యాంక్స్ అమ్మా. ఏంటి అసలు ఎవరు కనపట్టలేదు. చిమ్మ చీకట్లో చిల్లర గడిలా నిలబడిపోయానే. నాకు తెలిసే ఒక 10-15 మంది దాకా ఇక్కడ చనిపోయారు. అయ్యో, మన కూడా ఆ లిస్టులో కలిపేస్తారేమో. ప్రేమ ఎంత కష్టంగా ఉందో. అసలుకే చలికాలం, పొద్దు పొద్దునే ఈ కష్టం. అమ్మా, ఏంటి ఇంత చల్లగా ఉన్నాయి? ఇందులో ఎలా స్నానం చేస్తారు? సార్ 4వ క్లాస్ 5వ క్లాస్ కలిపి తీయమంటున్నారు. అయ్యో, అదలా తీయగలని చెప్పు. అందుకనే అదంతా కుదరదని చెప్పేశాను. కరెక్ట్ గానే చెప్పావు. అనియా, ఏంటి ప్రియా పొద్దున ఇటువైపు? ఏంటనియా నువ్విక్కడేం చేస్తున్నావు? ఏంటా ప్రశ్న? నేను ఎప్పుడు 3:30 కల్లా లేచేస్తా. ఒక గంట వరకు ఎక్సర్సైజ్ చేస్తాను. ఆ తర్వాత స్నానం గట్రా చేసి యోగా చేసి ఒక 6:30 లోపల ఈ రోజు ఏమేం పాఠాలు నేర్పించాలో ప్రిపేర్ అవుతాను. అలాగే షార్ప్ గా 8 కల్లా స్కూల్లో ఉంటాను. ఎందుకంటే బేసిక్ గా మనకి డిసిప్లిన్ ఎక్కువ కదా. ఏదో ఈ రోజు ఒక 6 గంటల లేట్ అయింది. రా వెళ్దాం. ఏంటి మన నాన్న చూస్తుంది? కనిపెట్టేసిందా ఏంటి? గాలి వేగం తేమతో ముడిపడి ఉంటుంది. రే, మీ సార్ ఎక్కడ్రా? సారీ కాస్త ఒంట్లో బాగాలేదు, లీవు. He never did his homework on time. బాయ్. హోంవర్క్ ఫినిష్ చేసేయండిరా. బాయ్. బాయ్ బాయ్. రండి టీచర్. పిన్ని, రా ప్రియా. మన ఊరికి కొత్తగా వచ్చిన టీచర్
అన్నికి ఒంట్లో బాలేదని విన్నాం, అందుకనే చూడ్డానికి వచ్చాం. లోపలే ఉన్నాడు, వెళ్ళండి. రేషన్ బియ్యం అసలు ఉడకనే ఉడకట్లేదు. కడుపుడికే మాట ఉడకలేదు. ఇక్కడ రేషన్ బియ్యం ఏముంటాయి? ప్రియా, అన్నయ్య కాఫీ తీసుకొస్తాను, వెళ్ళకండి. అన్నయ్య ఏమైందన్నయ్య? వీడు పుట్టినప్పటి నుంచి 8-10 గంటలకి లేచి నేను చూడనే లేదు. వామ్మో, టీచర్ ఏంటి ఇక్కడ ఉంది? ఈ రోజేమో 4 గంటలకు అలారం పెట్టుకొని లేచాడు. ఎందుకు అంటే దయ్యాన్ని చూడటానికి, కోడల్ని చూడటానికి అని ఏదేదో చెప్తున్నాడు. ఏ దయ్యాన్ని ఏ చెరువులో చూసాడో తెలియదు కానీ ఇప్పుడు ఇలా జ్వరం వచ్చి పడుకున్నాడు. చెప్పాలి అమ్మా, కాస్త ఊరుకోమ్మా. ఓహో, కథ ఇలా నడుస్తుందా? టీచర్ ఏయ్, అమ్మా, ఊరుకోమ్మా. అంటావులే. మనం చెప్పే మాట ఈ కాలంలో పిల్లలు ఎవరు వింటున్నారు? వాళ్ళు కోప్పడొచ్చు కానీ మనం కోప్పడకూడదు. ఏ ప్రియా, ఏంటి వెళ్ళిపోతున్నావు? వస్తాను పిన్ని. టీచర్, ఏంట్రా వాళ్ళు వెళ్ళిపోయారు? బాడిగల ఇరికించావుగా, ఇంకేంటి? నేనెక్కడ ఇరికించాను? ఇప్పుడే కదా వస్తున్నాను. తమాషానా? ఇంతకన్నా చూడు, తనే నీ కోడలు పిల్ల. అవును, ఎలా ఉంది? బాగుందిరా. మీ మీద నాకు చాలా మర్యాద ఉంది. మీ కుటుంబం అన్నా అంతే. నాకు 6 ఏళ్ళు ఉన్నప్పుడు నా కళ్ళ ముందే కొనిపించి పట్టిన మా అమ్మ తరపు వాళ్ళు మా నాన్న నరికి చంపేశారు. మా అమ్మ నన్ను మాత్రమే కాపాడుకోగలిగింది. మా అమ్మకున్న ఏకైక కోరిక నన్ను ఎలాగైనా చదివించి ఒక టీచర్ని చెయ్యాలన్నదే. చదువు అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళ మధ్యలోంచి వచ్చాను. టీచర్ని అయ్యాను. పిల్లల్ని చదివించడం మాత్రమే నా పని సార్. జీవితాంతం అది మాత్రమే చెయ్యాలనుకుంటున్నాను. నాకు ఈ పెళ్లిలో అవి సెట్ అవ్వదు సార్. నన్ను క్షమించండి సార్. టీచర్, ఏడవకండి టీచర్. మీరు ఏడిస్తే తట్టుకోలేనంత నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. టీచర్, ఇప్పుడు ఏమంటారు? నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రేమించట్లేదంటే ఏడవరు కదా. అయితే ఇక నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు. మీరు సంతోషంగా ఉండండి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక చేయాల్సిందలా చేసేసి ఎలా పాఠాలు చెప్పుకుంటుందో చూడు. జాడ వేరయ్యా పురుషులందు రే, అందరూ హోంవర్క్ చేశారా లేదా? తీసుకురండి. వినురవేమా రే ఇంట్లో రాయమని ఇచ్చారే, రాసావా? రేయ్, ఇలా చూడరా, అదేం రాయక్కర్లేదులే. ఈ బొమ్మలతోనే సార్ని బాగా కరిగిస్తున్నాను. ఇది చూసాడనుకో మార్కులు టాప్ లేచిపోతాయి. అయితే నేను ఇదే రాయినా? రేయ్, రాసుకోరా. బాగా బండగా రాయాలి. రే పండుగ, నేను స్పెషల్ గా పిలవాలా ఏంటి? ఎట్రా. ఎలా ఉంది? అదరిపోలా. రేయ్, ఏం సార్? ఇట్రారా. ఏంట్రా అది? బాణం గుచ్చుకెళ్ళిపోతుంది సార్. హోంవర్క్ రాసుకురారా అంటే ప్రేమ పట్టాలు రాసుకొస్తావరా? ఎదో రాస్తావా? ఇటు వెతటంలో రాస్తావా? రేయ్, ఇంకోసారి ఇలా చేసావనుకో ఊరికే వదిలిపెట్టను. క్లాస్ నుంచి బయటికి వెళ్ళరా. బయటికి వెళ్ళి నిలబడు. రేయ్, నువ్వు రారా. సార్, ఈ ఐడియా నాకు వాడే ఇచ్చాడు సార్. రేయ్, నిన్ను అసలు నీ వయసు అంటే మీరు చేసే పనులేంట్రా? బయటికి వెళ్ళి నిలబడు. బ్లడీ రాస్కల్. ఏ సంగీత, నిన్న ఏం పాఠాలు చెప్పాను చెప్పు. సీతారాముల కళ్యాణం గురించి చెప్పారు సార్. ఇక మీదట ఇటువంటి పాఠాలు మన క్లాసులో ఉండవు. ఈ రోజు రామాయణం నుంచి ఆంజనేయుడు గురించి నేర్పించబోతున్నాను. ఆయనే పెళ్లి కాని ఒక గొప్ప బ్రహ్మచారి. రేపొద్దున వినాయకుడు గురించి నేర్పిస్తాను. ఆ మరుసటి అబ్దుల్ కలాం గారి గురించి నేర్పిస్తాను. ఆ తర్వాత వివేకానందుడు గురించి నేర్పిస్తాను. ఈ వారం మొత్తం బ్యాచిలర్ వారం. ఎందుకు సార్? ఎందుకంటే
నా జీవితం కూడా బ్యాచులర్ జీవితమే కాబట్టి. సార్కి టీచర్కి గొడవ అనుకుంటాన్రా. నీ వల్ల నేను దెబ్బలు తిన్నాన్రా. రేయ్ సారీరా. ఎరా మామ, చిన్నపిల్లడి ముడి మీద ఎందుకు రాలా వేసుకుంటావు? ఏమయ్యా మాస్టారు, మీకు కోపం కూడా వస్తుందా? మాకు చూపిస్తామేమో, జాగ్రత్త. రేయ్, ఏంట్రా ఎగతాలు చేసి నవ్వుతాంటారు? వాడు బాధపడి చెప్తా అంటే మీ అందరికి ఎగతాలుగా ఉంటదా? రేయ్, ఆ పిల్ల అతిలోకి సుందరా ఏంటి? తన కోసం బాధపడుతూ కూర్చుండావో? తను అమ్మాయేగా, లేపుకొచ్చి గడుపు చేస్తే నీ కాళ్ళ దగ్గర పడుంటాదే. ఏ మాత్రం దానికే తల ఉంచుని కూర్చుంటావా? లేపద్దామా? నేను చూసుకుంటానులే. టీచర్, మీకు మళ్ళీ ఒక్క విషయం చెప్పాలి. చెప్పండి సార్. ఈసారి చెప్పాక ఏడవరు కదా? ఏడవను. చెప్పండి. అదేంటంటే ఏంటండి? గత 2 రోజుల నుంచి అస్సలు పడుకోకుండా ఆలోచించి చూసాను. అది ఏంటంటే ఈరోజు మనం సంఖ్యలంటే ఏంటో చూద్దామా? సంఖ్యలు అంటే ఏమిటి? ప్రతి లెక్కల్లోనూ మనకి ఉపయోగపడేవి అవి. ప్రతి ఒక్క సంఖ్య. సర్లేండి, ఈరోజు టైం అయింది. తర్వాత క్లాస్ టీచర్ వస్తారు. మనం జెంటిల్మన్. బడిలో ఈ అమ్మాయి నమస్కారం. మా నువ్వు ఏదో ఒకటి చెయ్యమా. మన అబ్బాయి స్కూల్లో పనిచేసే టీచర్ని ఇష్టపడుతున్నాడంట. అందుకే ఏమైందండి? ఎందుకు చేతులు కడుగుతున్నారు? తినండి. వేరా నాన్న, నీకు మాస్టర్గా చేయడం నచ్చలేదా? మరెందుకురా నువ్వు మాస్టర్గా నడుచుకోవడం లేదు? మాస్టర్ అంటే ఏంటో తెలుసా? మాస్టర్ అంటే దైవం. అంతేకాకుండా గొప్ప గురువు. నువ్వు మంచి గురువుగా ఉండాలిరా. ఈ లోకంలో సంపాదించడానికి చాలా దారులున్నాయి, కానీ విద్య నేర్పడానికి జీతం తీసుకునే ఒకే ఒక్క పని ఈ ఉపాధ్యాయ వృత్తే. పంపినా అర్థం చేసుకోలేనిది, నాన్న చెప్పినా అర్థం చేసుకోలేనిది మాస్టర్ చెప్తే అర్థం చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళని పెద్దవాళ్లకు దగ్గరగాను, మధ్యలో దేవుడిగా కూడా భావిస్తారు. ఒక మాస్టర్ అంటే తను చేసే ఆ వృత్తి వల్ల ప్రజల మనసులో నిలిచిపోతారు. మనం ఒక సాధారణ మనిషిగా ఉండకూడదురా. మా నాన్న ఆశపడింది ఆయన కళ్ళారా చూడలేకపోయినా కూడా నా కళ్ళల్లో చూడాలని ఆశపడ్డారు. ఆయన ఆశపడినట్టే ఆ చిన్న బడిని మంచి పాఠశాలగా మార్చాను. నువ్విక్కడికి వచ్చిన తరువాత దాన్ని నువ్వు ఒక హై స్కూల్గా మారుస్తావని ఆశపడ్డాను. అది జరిగేటట్టుగా లేదురా. నువ్వు మోసం చేస్తున్నది నన్ను మాత్రమే కాదు, ఈ ప్రజలందరినీ, తరువాత తరం వారిని కూడా. కోతరాజు కోపం ఇంకా తగ్గనట్టుగా ఉంది. పరిహారం చేస్తేనే పోయేలా ఉందయ్యా. అందుకు బడి కూల్ చేయాలా ఏంది?
స్వామిని ఎత్తి మీద కొట్టాక రక్తం కక్కుని చచ్చిపోయాడు. స్వామికే ఈ గతి అంటే ఇక మన గతి గురించి ఆలోచించండి. ఏయ్. 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 ఆ. ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. ఆయన ఇప్పుడు వెజిటేటివ్ స్టేట్లో ఉన్నారు. మేము దీన్ని వెజిటేబుల్ అంటాం. తలకి పెద్దగా గాయం అవడం వల్ల ఆయనకి కొన్ని విషయాలు గుర్తులేవు. బహుశా మీరు కూడా గుర్తుండకపోవచ్చు. కాసేపు నవ్వచ్చు, కాసేపు ఏడవచ్చు. వీటన్నిటికీ కారణం ఆయన మనసులో కొన్ని విషయాలు లోతుగా పాతుకుపోవడమే. ఇక మీదట ఆయన ఒక చిన్న పిల్లవాడిలా. ఇలాంటి పేషెంట్లలో నయమైన వాళ్ళు ఉన్నారు, కానీ కొంతమంది మాత్రం చెప్పలేము. ఇక మీదట అంత మీ చేతుల్లోనే ఉంది. పట్టుకో. తెలుసా ఏంటి ఇది ఇలా అయింది? వయసు పైబడగానే సరిపోదయ్యా, దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి, లేదంటే ఇలాగే జరిగిద్దే. కొడుకు బుద్ధి లేదు, నాన్నకు బుద్ధి లేదు. నా చిన్నతనంలో వీళ్ళ తాతగారికి పూనకం వచ్చేదని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. సరే. ఆయన కొంతకాలం ఊళ్ళో పిచ్చోళ్ళలో తిరిగాడు. అవునా? ఊళ్ళో జనం అందరూ కలిసి ఆయన గొలుసులతో కట్టేశారు. ఇప్పుడు అంజయ్యకి ఇలాగే జరిగింది. ఇది ఏమవుతుందో ఏమిటో. రేయ్, పెద్ద సార్కి పిచ్చి పట్టిందంటరా. ఊర్లో అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు. పిచ్చి పట్టిందంటున్నారు కదా. అలాగా అక్క? పిచ్చోడు అయ్యాడంట కదా. అవును, పిచ్చోడు అయిపోయినట్టు ఉన్నాడు. అతనికి పిచ్చెక్కిందంట. అవునంటక్క. పిచ్చి పట్టిందని డాక్టర్ చెప్పాడంటే. వయసు పైబడగానే సరిపోదయ్యా, దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి, లేదంటే ఇలాగే జరిగిద్దే. ఇక ఎవరు నన్ను పిచ్చి మాస్టర్ మనవడని పిల్లవరు. అవును, ఖచ్చితంగా పిచ్చే పట్టింది. అలా పిలిస్తే నేను బయటికి వెళ్ళాను అమ్మా. నాకు పిచ్చి ఎక్కుతోంది. అదే అంటున్నారు. నేను ఏం చదివినా నాకు అర్థం కావట్లేదమ్మా.
ఇలా బాధపడితే ఎలా? మీరేలా ఉంటే అమ్మగారిని ఎవరు చూసుకుంటారు? సార్ ఏంది సార్ ఇలా జరిగింది? ఆ? హ, ఛ, ఆయన ఎంత మంచి మాస్టరు. ఆయనంటే మా అందరికి ప్రాణం సార్. అవును, మీ తాతకు కూడా ఇదేనంట కదా? ఇప్పుడు సార్కు కూడా అలాగే జరిగింది. వంశపారపర్య వ్యాధి అయి ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి సార్. సార్, వదలండి సార్, వదలండి నువ్వు సార్. చదువుకున్నాడువే కదా? మన ఊర్లో ఉన్న వాళ్ళు చదువుకునే వాళ్ళు ఏమన్నా మాట్లాడతారు. నువ్వు చదువుకున్నాడువేగా, బుద్ధి లేదు. ఏమయ్యా, మా తాతయ్య ఆ కాలంలో కింద పడి తలకి దెబ్బ తగిలిందట. ఈ ఊరోళ్ళందరూ కలిసి పోతురాజు సాహపం అని ఏదో కట్టు కథలు చెప్పారు. ఈసారి మా నాన్న పొలంలో పనిచేసేటప్పుడు హఠాత్తుగా కింద పడి ఆయన తలకి దెబ్బ తగిలింది. ఈసారి కూడా పిచ్చి పట్టేసిందంటారా? ఏమయ్యా, ఆయన ఇప్పుడు ఒక వెజిటబుల్ అయ్యా. అసలు వెజిటబుల్ అంటే ఏంటో తెలుసా? ఆ? ఒక చంటి బిడ్డ లాంటి వాడయ్యా. అర్థమవుతుందా? వెజిటేబులా? ఆయన్ని కూడా వదలలేదు. ఇంగో, పోయా. ఇప్పుడు బాగా అర్థమైంది. అసలు ఏం వాగుతున్నాడు చూడు. బాగా కొనుక్కున్నట్టుంది. ఎలా మాట్లాడుతున్నాడు? చదువుకున్న ఇలా మాట్లాడితే ఊర్లో వాళ్ళు ఎలా మాట్లాడతారు? చూస్తా ఉంటే బాధగా ఉందిరా. సరే, ఏదైనా అవసరం అయితే అడుగు, చూసుకుందాంలే. అమ్మా, వస్తాను. ప్రేమ విఫలమైతే ప్రాణాలు వదిలేస్తున్నారు. ఇలా ఏం చెప్పాలో ఏందో. ఇంకా ఇలా ఏం చెప్పాలో చెప్పుకుంటారో ఏమో. చేసేవాళ్ళు కూడా ఉంటారా? ఒకసారి కన్న తల్లిదండ్రులు ఆలోచించక్కర్లేదు. ఏంటక్క మొత్తం బండిని కూల్చేస్తున్నారా? అవునంట. సరిగా తీసి పెట్టు. తీసుకొని ఒకటి కూడా ఇరగకూడదు. జాగ్రత్త, జాగ్రత్త. సర్ది పెట్టండి. ఏంటి చూస్తా ఉంటా? కానీ తీసుకో. వతనా ఎన్నున్నాయండి? అవునా? ఈ రోజైనా కూలుస్తారో లేదో చూద్దాం. కానివ్వండి. కోల్చడానికి వచ్చే ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. మొత్తాన్ని కూల్చండి రా. అయిపోయిందన్నా. రే గుణపంతిరా. బడిని కూల్చకండి. ఒక్క నిమిషం, ఈయన్ని చూసుకో. ఏమయ్యా, నీకు అసలు బుద్ధుందా? నేను పెద్ద ఆయన్ని పట్టుకుని ఇలా తోస్తావా? ఇదిగో, ఇలా రాండి. ఏమయ్యా, కొత్త బిల్డింగ్ కట్టడానికి ఆర్డర్ వచ్చిందయ్యా. ఇదిగో చూడు, కొత్త బిల్డింగ్ కట్టాక ఆర్డర్. దీన్ని కూల్చేసి నేను కోట కట్టుకుంటానా? పాత బిల్డింగ్ కూలిపడి పిల్లలకి ఏమైనా ప్రమాదం అయితే మేమేమైనా బుచ్చు పీక్కోవాలా? నేనే పంచాయత్ బోర్డు నాయకుడిని. మొత్తం నా నెత్తి మీద పడుతుంది. వాడే ఓ పిచ్చోడు. నువ్వు వాడికి సపోర్టా? తీసుకుపో. తీసుకెళ్లి సంఖ్యలతో కట్టేయండి అయ్యా. అనవసరంగా వచ్చి గొడవ పడుతున్నాడు. వదిలేయండి నాన్న, వీళ్ళకి అర్థం కాదు నాన్న. మీరు కూర్చోండి రా. నాన్న, వద్దు నాన్న. వద్దు నాన్న.
మంచి మార్గంలో నడవాలి, బుద్ధితోనూ జ్ఞానంతోనూ ఉండాలి. ఎందుకు ఇలా చేస్తున్నారు నాన్న? లోపలికి రండి, చెప్పేది వినండి. లోపలికి రండి నాన్న. నాన్న లోపలికి రండి, అలా నిలబడకండి, లోపలికి రండి. చెప్పేది వినండి నాన్న. అసలు మీకు ఏమైంది? లోపలికి రండి నాన్న. నాన్న రండి, దయచేసి రండి నాన్న. ఏంటమ్మా అసలు ఎక్కడికి వెళ్ళావు? ఏమైందిరా? వెళ్తే వెళ్ళావు, ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్ళొచ్చుగా. స్కూల్కి వచ్చాక ఎంత పెద్ద రభస అయిందో తెలుసా? ఇక ఎవరో నన్ను పిచ్చి మాస్టర్ మనవడని పిలవరు. ఎన్ని రోజులని అయ్యా స్వామి అని ఒకరి కాళ్ళ మీద పడుతుంటారు. మన బిడ్డలు కూడా చదువుకోవాలి. ఏదో ఒక కారణం చెప్పి వచ్చే అయ్యవార్లందరినీ తరిమి కొడుతున్నారు. ఈ అయ్యవారిని మనం పోగొట్టుకోకూడదు. అందరూ పిల్లల్ని తీసుకురండి. అందరికీ నమస్కారం. ఎందుకు గొంతు కూర్చుంటారు? అందరూ పద్మాసనం వేసుకొని సరిగ్గా కూర్చోండి. నా పేరు అంజనరావు. సర్కారు బడికి హెడ్ మాస్టర్ గా ఉండి రిటైర్ అయ్యాను. ఈ గ్రామంలో 35 కిలోమీటర్ల వరకు బడే లేదని నేను విన్నాను. ఇక్కడ ఒక బడి కట్టించి పిల్లలందరినీ బాగా చదివించాలనుకుంటున్నాను. అందుకు మీ అందరి సహకారం నాకు కావాలి. మేము తెలుసో తెలియక మేమందరం ఈ ఊరు పెద్ద మనుషులకి ఈనాడు దండం పెట్టామండి. కానీ మొదటిసారిగా మమ్మల్ని గౌరవించి దండం పెట్టారండి. మమ్మల్ని గౌరవించిన మీరు మాకు మేలే చేస్తారు. మేమేం చేయాలో చెప్పండి అయ్య గారు. ఏమయ్యా, నువ్వు వయసులో ఉన్నోడివి, ఏమైనా చెప్తావు. మన ఊరికంటూ కొన్ని కట్టుబాట్లున్నాయి. పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టే కదా వినాలి. వాళ్ళకి తెలియకుండా మనం ఏది చేయకూడదు. అయితే ఇంకే ఆ పెద్ద మనుషులను కూడా కలిసి మాట్లాడదాం. అయితే రండి అయ్యా. ఏంటి బడి కట్టాలా? బడి కట్టాలంటే స్థలం కావాలి కదా. ఈ ఊరంతా స్వామి స్థలం. పోతురాజు పూనకం వచ్చి ఆడ దగ్గర బడి కట్టాలన్న ధైర్యం వచ్చిందా మీకు? ఏరా, పోతురాజు కోపం వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. మాస్టారు, ఈ 30 మైళ్ళలో ఉన్నదంతా స్వామి సొత్తే. స్వామిని ఎదిరించి ఏ పని చేయాలనుకోవద్దు. ఏంట్రా పొగరెక్కువైందా? ఒక్క అడుగు స్థలం కూడా మీకు దొరకదు. ఊరు వదిలి పండిరా బయటికి. అడుక్కు తినడానికి వచ్చిన మొహాలు మీరు. మీకు చదువు కావాలా? ఊడవడం ఉతకడం అని ఇచ్చిన పని మాత్రం చేయండి రా. చదవడానికి వచ్చారు ఎక్కడి నుంచో. పొండి ఇక్కడి నుంచి. ఆ మాస్టర్ చెప్పాడని కొంచెం కూడా భయం లేకుండా మన దగ్గరికి వచ్చి స్థలం అడుగుతారా? వీళ్ళంతా చదువుకుంటే మన మర్యాదలు ఏం కావాలి? అన్నా, నువ్వు వదులుతాన్నా? అయ్యగారు, వాళ్ళు ఇట్టాగే చెప్తారని మాకు తెలుసు అయ్యగారు. ఇలాగే చాలా సార్లు జరిగింది అయ్యగారు. ఎట్టాగూ మేము చదువుకోలేదు. మా పిల్లల్నినే చదివించండి. మీరు మాకు దొరికిన ఆఖరి నమ్మకం అయ్యగారు. అయ్యగారు, ఆయనకు ఒక తమ్ముడు ఉండాడు. ఆయనకు కూడా ఈ ఊర్లో స్థలం ఉండాది. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన తప్పకుండా ఇస్తాడు. ఆయన వేళల్లా సెడ్డోడు కాదు. ఓ తూరి వెళ్ళి కలుద్దాం అయ్యగారు. పోదాం. వాకిట్లు కల్లాపు చల్లమని చెప్పండి రా. ఏంటి మాస్టర్, ఒక మంచి కార్యానికి నేను అడ్డుగా ఉంటాననుకున్నారా? బడి కట్టడానికే చోటు అడుగుతున్నారు కదా. నేను మా అన్నయ్యలాగా వీళ్ళు చదువుకోకూడదని అనుకునేవాడిని కాదు. నేను మీలాంటి వాడిని మాస్టర్. అందరూ చదువుకోవాలా అనుకునేవాడిని. ఎందుకు మా అన్నని చూసి భయపడుతున్నారు? ఈ గుడిని ఎందుకు కట్టాడో తెలుసా? ఇవన్నీ ఎందుకని చేస్తున్నాడు? నిజమైన దేవుడు ఎవడు మాస్టర్? మన తాత ముత్తాతలే ఆ సాములు. వీళ్ళు తప్ప ఇంకా ఎవరు సాములు ఉంటారు చెప్పండి?
ఈ సామి నాటకాలంతా ఈ ఊరిని ఇంకా ఈ ప్రజల్ని మోసం చేయడానికి కోసమే మాస్టర్. వీళ్ళకి చదువు విలువ తెలిస్తేనే కదా దీన్ని అర్థం చేసుకోవడానికి. వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తే మీరే స్వామి. నా ఆస్తిలో ఉన్న ఒక భాగం మీ బడి కోసం నేనిస్తాను. మొత్తం అంతా రేపే ముగిద్దాం. వెంటనే కానివ్వండి. సంతోషమయ్యా. మంచిది, వెళ్ళండి. బడి కట్టడం పూర్తి చేశారు. నా తమ్ముడు ఆ మాస్టర్కి చోటిచ్చేశాడు. మనోళ్లలో తప్పబుట్టాడు రావాడు. ఏమైనా సరే ఆ బడి మాత్రం ఉండకూడదు. పేదరానా వాడిని వేసేయమంటావా? వేసేస్తే అంతా సర్దుకుంటుందా? ముందు ఆ బడిని కూల్చెయ్యాలా, అది మన ఊరోళ్ళ చేత చేయించాలా. రాజు వస్తున్నాడు రా. వస్తున్నాడు రా. తప్పు చేసేసారా? అది నా దారి, నాకే చెందాలిరా. ఊరంటే నీకు ఆషామాషిగా ఉందా? 35 మైళ్ళు ఈ స్వామికి చెందిన ఊరు. మా అన్నదమ్ములే ఈ ఊరికి అన్ని. ఇక్కడ ఉన్నోళ్ళందరూ కూలి జనమే. కోటి కోసం వచ్చారు, పశువుల్ని కాసుకోవటానికి వచ్చారు. మా వెనకాల వచ్చిన వాళ్ళందరికీ చోటిచ్చాం. వీళ్ళందరూ ఉన్న చోటే ఈ ఊరు మాస్టారు. కానీ వీళ్ళు చదువుకోవాలి అంటే ఎట్టుందో తెలుసునా? ఒంటెద్దు బండిలో వెళ్ళేటప్పుడు ఎద్దు ఆగి అడిగిందంట, ఏవయ్యా నేను పైకెక్కి కూర్చుంటాను, నన్ను కాసేపు మీరు లాగుతారా అందంట. ఏంటి కొత్త అలవాటు? మఠం వేసి కూర్చున్నారు అందరూ. గొంతు కూర్చోండి. ఎవడో ఒక మాస్టర్ చెప్పాడని మర్యాద మర్చిపోయి కూర్చుంటారా? అలవాట్లు మార్చుకున్నారా? పెద్దవాళ్ళు చెప్పింది వినకుండా చిన్న పిల్లల మాట విని ఇలా అయ్యాం. అనవసరంగా మాస్టర్ మాట విని పోతురాజు స్వామి దారికి అడ్డంగా బడిగట్టి పెట్టాం. ఆ స్వామి కోపం వల్ల మన ఇళ్ళన్నీ కాలి బూడిదయ్యాయి. చూడు, మాస్టర్ చెప్పాడనే కదా బడిగట్టాం. స్వామికి ఉగ్ర రూపం వచ్చి ఊరంతా మండిపోతోంది. స్వామి కోపం తగ్గి మనమంతా లక్షణంగా ఉండాలంటే మనం కట్టిన ఆ బడిని మనమే కూల్చేయాలి. ఆ మాస్టర్ ని ఊరు నుంచి బయటికి తరివేయాలి. రండి, కూల్చేద్దాం రండి. ఆగండి. రండి, అందరూ వస్తారని నాకు బాగా తెలుసు. నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమైంది? బాగా పండిన పంటంతా తగలబడిందా? ధనరాజు కొడుకు రథం కక్కుకొని చచ్చిపోయాడా? రామస్వామి గుండాకి చచ్చిపోయి ఉంటాడే. మీ ఊళ్ళో ఉన్న గుడిసెలన్నీ తగలబడిపోయాయా? ఇదంతా స్వామి చేశాడనని ఉంటారే. ఏమయ్యా, ఈ వ్యతిరేకమైన పనులన్నీ ఎక్కడ జరిగాయి? కింద వీధిలోనే జరిగాయి. ఏ స్వామికి వ్యతిరేకమైతే పై వీధి వాళ్ళకి శిక్ష ఉండదా? ఇప్పుడు ఏమంటారు? స్వామి నడిచే వీధిలో బడి ఉంది, దాన్ని కూల్చేయాలి, అంతే కదా? ఏ స్వామి ఆ దారిని వెళ్ళడా? లేదా స్వామి వెళ్ళడానికి వేరే దారే లేదా? ఆ పిల్లలు చదువుకునే బడిని కూల్చేసే స్వామి వెళ్ళాడా? అయితే ఆ స్వామి మంచి చేస్తున్నట్టు కాదే. ఇదంతా చేసేది మీరు నమ్ముకునే స్వామి కాదు, కొండయ్య కుటుంబం. వాళ్ళకేంటంటే వాళ్ళు పరిపాలిస్తూనే ఉండాలి, మీరు వాళ్ళ కాళ్ళ కింద పడి ఉండాలి. మీ పిల్లలు చదువుకుంటే ఆ పరిస్థితులు మారిపోతాయి. అదే వాళ్ళ భయం. అందుకనే చదువుకోవడానికి అడ్డం పడుతున్నారు. ఎన్నో యుగాలుగా స్వామి పేరు చెప్పి
మీ అందరి మనసులో భయాన్ని పుట్టించారు. నేను మీకు నేర్పాలని ధైర్యంగా వచ్చి నిలబడింది మిమ్మల్ని మార్చడానికి కాదు, రాబోయే తరాలను మార్చడానికి. ఇవన్నీ మారతాయి. మీ రాసి పడ్డట్టే మీ పిల్లలు చదువుకుంటారు. అప్పటికి మీ పిల్లలు కత్తులు తీసుకుని ఒక్కమ్మడిగా వేటకి వెళ్లే పరిస్థితిని ఒక గుంపు నెలకొల్పుతుంది. అలా జరగకూడదు. మీ పిల్లలు కత్తులు తీసుకుని బానిసలుగా బ్రతకాలా, లేదా పుస్తకాలు తీసుకుని తెలివైన వాళ్లుగా ఉండాలా? ఆలోచించి చూడండి. ఒక మనిషికి అందం జ్ఞానము మానమే. వెళ్ళండి. రాజు మామూలుడు కాదు. తన దారి కట్టొచ్చిన వాళ్ళందరినీ లేపేస్తాడని ఆ మాస్టర్కి తెలియకుండా పోయింది. స్వామిని ఎదిరిస్తే ఇదే శిక్ష. ఇప్పుడు పనులు కాని రండి, నేను మీకోసమే చూస్తున్నాను. నా పేరు అంజయ్య. అంజనారావు మాస్టర్ కొడుకుని. సర్కార్ ఆర్డర్ కూడా వచ్చింది. ఈ బడిని ఇకపై మీరు ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. ఊరంతా మీ తాతయ్య పిచ్చోడని ఇచ్చిన శిక్ష ఇప్పుడు మీ నాన్నే తనపై ఆ శిక్ష వేసుకున్నాడు రా. నువ్వు మోసం చేస్తున్నది నన్ను మాత్రమే కాదు, ఈ ప్రజలందరినీ, తరువాత తరం వారిని కూడా. బడి కట్టడానికి వచ్చిన ఆర్డర్ని ఎందుకయ్యా క్యాన్సిల్ చేసావని అడిగితే సరిపోయినంత నిధులు లేవంటున్నాడు. అసలేంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఇంకేం చెప్పమంటావు? అసలుకే పిల్లలందరూ ఎండకి వర్షానికి కష్టపడి చదువుతుంటే అనవసరంగా వచ్చి కొట్టేశారు. ఇప్పుడు మీరే కట్టాలి. నా దగ్గర అడిగితే నన్నేం చేయమంటావయ్యా? వెళ్ళి ఆర్డర్ క్యాన్సిల్ చేసిన వాడి దగ్గర అడగవయ్యా. ఇదిగోండి, ఇలా చూడండి. వెళ్ళవయ్యా. మనం డిఈఓ గారితో మాట్లాడదాం. అసలు ఇటువంటి వాడిని ఊరికే వదలకూడదండి. స్కూల్ ఏమో పాతదైపోయింది, పడిపోతే పిల్లలకి ప్రమాదం జరుగుతుంది. దాన్ని పడుకోవడానికి పర్మిషన్ కావాలని ఊరు ప్రజలందరూ కలిసి సంతకం పెట్టిన పేపర్స్ నా దగ్గర ఉన్నాయి. కొత్తగా నిర్మించాలనో స్కూల్ ని హై స్కూల్ చేయాలనో ఎటువంటి పేపర్స్ నా దగ్గరికి రాలేదు. లేదు సార్, ఎన్నో రోజులుగా స్కూల్ కావాలని ఉత్తరం రాస్తూనే ఉన్నాం. ఏమయ్యా వాళ్ళ పేపర్స్ ఎక్కడా? ఇదిగో చూస్తాను సార్. ఇప్పుడు చూసి ఏం చేస్తారు? ప్రజలకి గవర్నమెంట్ ఇచ్చిన వాటిని వీళ్ళే వాళ్ళ వరకు వెళ్లకుండా మాయం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? అంతేకాకుండా ఎక్కువ మంది పిల్లలు లేని స్కూల్ కి గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వదు. 9th 10th అయినా కొత్త వాటికైనా. సార్, మా ఊరు నుంచి దాదాపు 100 మందికి పైగా పిల్లలు వేరే ఊరికెళ్ళి చదువుకుంటున్నారు. సరే, మీరు ఒక పని చేయండి. ఏ ఊరు ప్రజలందరూ కలిసి మాకు ఈ కట్టడాలు వద్దు అని సంతకం పెట్టారో అదే ఊరు ప్రజల దగ్గర మాకు కొత్త బిల్డింగ్ కావాలని మీరు సంతకం పెట్టించుకొని మాకు ఇవ్వండి. అది కుదిరే పనేనా? తప్పకుండా చేస్తాను. కుదరదయ్యా. నాకు పిల్లల్ని పెద్ద చదువులు చదివించాలనే కోరికయ్యా, కానీ బస్సు మా ఊర్లో ఆగదయ్యా. పిల్లల నది దాటి అంత దూరం నడుచుకుంటూ వెళ్లి చదువుకోవాలయ్యా. ఆడపిల్లలు ఇంటికొచ్చేసరికి చీకటి పడుతుంది. ఎంత చెప్పినా వినకుండా మా అమ్మాయి చదువుకోవాలని అక్కడికి వెళ్ళింది. కానీ ఆ నది దాటి అవతల వైపు నడుస్తూ వెళ్ళినప్పుడు అయ్యా, నాకు ఉండేది ఒకే ఒక కూతురయ్యా. నా బిడ్డ ప్రాణాలతో మాత్రం ఉంటే చాలయ్యా. నా బిడ్డకి చదవక్కర్లేదయ్యా. సార్, ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటారు అనుకున్నా. మా ఊరు పరిస్థితి ఎలా ఉందో చూసారా? ఒకవేళ మీరు తలుచుకుంటే మా ఊరు పరిస్థితి మరి హై స్కూల్ వస్తుంది సార్. ఏమండి, మన అబ్బాయి నిశ్చితార్థం చాలా బాగా జరిగిందండి. ఆశీర్వదించండి. ఏమైందండి? ఇప్పుడే నేను వెళ్ళి డియూ అని కలిసి వస్తున్నాను. మీరు చేసిన అక్రమాలన్నిటి గురించి చెప్పారు. ఏ ఒక్కటి వదలలేదు. ఏమై ఒక బడిని కూల్చేస్తే అసలు చదువే లేకుండా చేసేస్తాం అనుకుంటున్నారా?
కిందన్నోడు పైకి రాకుండా ఉండాలంటే మీరు ముందుగా చెయ్యట్టేది ఆ చదువు మీదేగా. అందులోనూ ఆడపిల్లలు చదువుకూడదు. ఒక ఆడపిల్ల చదువుకుంటే ఆ కుటుంబమే చదువుకున్నట్టు. అదే 100 మంది చదువుకుంటే ఆ ఊరే చదువుకున్నట్టు. ఏ బడినైతే కూల్చేసి మన ఊరు పిల్లలు చదవకూడదు అనుకుంటున్నారో అదే బడిని ఈసారి ఒక హై స్కూల్ గా మారుస్తాను చూడు. నువ్వు ఏం పీక్కుంటావో పీక్కో. పడిపోయారు. సార్ ఏం కాలేదుగా, చూసుకోండి సార్, జాగ్రత్తగా వెళ్ళండి. ఉన్నాయి కదా, చూసుకొని వెళ్ళండి సార్. నన్ను ఇలా ఎవరు కొట్టారనా? ఏంటి అలా అడుగుతున్నారు? మేమేం మీరు కొట్టలేదా? ఎవరన్నా కొట్టేది? నొప్పెడుతోంది. మాస్టారు మీకేమైంది? ఎవరు మిమ్మల్ని కొట్టలేదు. అన్నా ఎవరో కొడుతున్నారన్నా. ఎవరన్నా అది అన్నా నొప్పెడుతోందన్నా. నొప్పెడుతోంది. ఇదిగో మనీ కొడుతున్నారన్నా. చుట్టూ చూడు, ఎవరిని కొడుతున్నారేమో. ఆయన పిచ్చోడ్లాగా బాగుతున్నాడు. నువ్వు ఒక్కడివే. అదే బండ్లో ఉన్న బేరింగ్ బాల్స్తో దూరం నుంచి మిమ్మల్ని కొట్టారు. ఇవి చాలా లోపలికి దిగిపోయాయి. వాటన్నిటినీ తీసేసాం. ఇక మీద ఎలాంటి భయం లేదు. కష్టమైన పనులేవి కూడా చేయొద్దు, లేకపోతే స్టిచెస్ విడిపోతాయి. 15 రోజులు రెస్ట్ తీసుకోవాలమ్మా. జాగ్రత్తగా చూసుకోండి. వెళ్ళండి. అన్న 150 రూపాయలు అన్న. సార్ ఇలా దెబ్బ తగిలింది రే. మా ఇంట్లో మాట్లాడుకున్నారా, సార్ కూడా పెద్ద సార్ లాగే అయిపోయారంట్రా. అలాగే రోడ్లో పడి ఏడ్చారంట్రా. ఎవరో కొట్టకపోయినా గానీ ఆయన ఎవరో కొట్టినట్టు అరుచుకున్నారంట. ఏందయ్యా ఇంట్లోకి వెళ్లకుండా ఇటేసి వస్తా ఉన్నాడు? అదే కదా. ఏయ్ ఏందే నువ్వు ఇక్కడ? పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్ళు. మా అమ్మ చెప్పింది వాళ్ళ నాన్నకి పిచ్చి పట్టినట్టే ఇతనికి పిచ్చి పట్టిందంట. అలాగా సార్ ఇక్కడ ఉన్నారు. పద పద పోదాం. ఏం చెప్తున్నావక్క? అవునే, వాళ్ళ తాతయ్య ఉన్న చోట ఇప్పుడు వాళ్ళ నాన్న. ఇప్పుడేమో ఈ అబ్బాయి. పోతురాజు శాపం వీళ్ళ ఇంటిని ఏం చేయబోతుందో ఏంటో. రే బండాపు, నేను చూసొత్తా. మాత్ర వేసుకోండి. రే ఏ రారా. రండి. బాగుంటావమ్మా? కూర్చోరా. ఏంద్రా ఇప్పుడు ఎట్టాగుంది? నేను బానే ఉన్నానురా. పాఠాలు మాత్రం చెప్పరా అంటే వింటాంటావా? బడి కడతానని చాలా మందితో పగ పెట్టుకుంటుంటావు. ఇప్పుడు ఏం చేస్తారో చూసావా? సరే ఆరోగ్యం చూసుకో. నేను పోయి మళ్ళీ వస్తానులే. నువ్వు కూసారా, నేను పోయి వస్తా. పర్లేదు, వస్తాను. ఒకవేళ పంచాయతీ ప్రెసిడెంటే నన్ను కొట్టుంటాడా? ఎవడు చేశాడో నేను కనుక్కోమని చెప్తానులే గాని ఇకపై ఎవరితో గొడవ పెట్టుకోమాక. సర్లేరా. రే బావా, బయట ఎక్కడ తిరగకుండా ఇంట్లోనే ఉండు. బండిదీరా, వస్తామమ్మా. సరే.
లేనివాడు విద్వాంసు చేరువా నుండగానే పండితుండు గాదు కొలని హంసల కడ కొక్కేరునట్లు విశ్వదాభిరామ వినురవేమ మూడ వేమన పద్యం ఎంతో గొప్పది. తినయ్యా. ఎందుకమ్మా వెంకటలక్ష్మికి అలవాట్లేదు? తను నన్ను కలిసి దాదాపు వారం అవుతోందమ్మా. వెంకటలక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? ఇల్లేమో తాళం వేసి. నేను కనుక్కున్నానన్నయ్య. నీకు ఇలా జరిగిందని తెలిసిన వెంటనే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిందంటున్నారన్నయ్య. ఏమండి 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 వెంకటలక్ష్మి, ఏంటయ్యా? వెంకటలక్ష్మి తను వచ్చిందమ్మా. ఏం చెప్తున్నావురా? తను ఇప్పుడు నన్ను పిలిచిందమ్మా. నాకేం వినపడలేదయ్యా. రే, వాగకుండా పడుకో. రేయ్ నానా, ఏంట్రా? ఎక్కడికి వెళ్తున్నావురా? స్కూల్కి వెళ్తున్నానమ్మా. రేయ్, ఒంట్లో అంతా బాగయ్యాక వెళ్దూలేరా. మా స్కూల్కి వెళ్ళి 2 వారాలు అవుతుంది. డాక్టర్ గారు కూడా 15 రోజులే రెస్ట్ తీసుకోమన్నారు. ఇబ్బంది ఏమీ లేదమ్మా. అసలుకే పిల్లలకి పరీక్షలు వస్తున్నాయి. వాళ్ళు ఎలా చదువుకున్నారో ఏంటో. హై స్కూల్ పర్మిషన్ కూడా అడిగామమ్మా. అది కూడా ఏమైందో తెలీదు. నేను వెళ్తేనే ఏదో జరుగుతుంది. వస్తానమ్మా. అటెన్షన్, తెలుగు తల్లి గీతం. కడుపులో బంగారు కనుచూపుల కరుణ చిరునవ్వులో సిరును మా తల్లి మా తెలుగు తల్లికి మల్లిపూ దండ గలగల గోదారి. వెళ్ళండి వెళ్ళండి, అసలు క్లాస్ కి వెళ్ళండి, లైన్ లో వెళ్ళండి. ఏమయ్యా, ఆరోగ్యం కుదుటపడ్డాక రావచ్చు కదా? సార్, నాకేం కాలేదు, బానే ఉన్నాను. అది కాదయ్యా, ఊళ్ళో తలో రకంగా అటెండెన్స్ వేసుకోవచ్చా సార్? వేసుకోవయ్యా. క్లాస్కి వస్తాను సార్. అలాగే. గుడ్ మార్నింగ్. ఏంట్రా, ఇన్ని రోజులు సార్ స్కూల్కి రాలేదని అందరూ జాలీగా ఉన్నట్టున్నారు. అంత తెలిగా వదిలేస్తానా? ఎగ్జామ్ దగ్గర పడిందిరా రే. ఈ రోజు మనం ఒక శాస్త్రవేత్త గురించి తెలుసుకోబోతున్నాం. ఆయనే సూర్యుడు భూమి చుట్టూ కాదు, భూమే సూర్యుడు చుట్టూ తిరుగుతోందని మొట్టమొదటిగా కనిపెట్టింది. ఆయనే గలీలియో. కానీ అది ఆయన చెప్పినప్పుడు ఎవ్వరూ ఒప్పుకోలేదు. ప్రపంచం అంతా ఒక విషయాన్ని నమ్మేటప్పుడు దానికి వ్యతిరేకంగా ఒక విషయం చెప్తే గలీలియోని పిచ్చోడు అన్నారు. అదెలా అవుతుంది? మేము నమ్ముకున్న దానికి నువ్వు వ్యతిరేకంగా చెప్తున్నావు అన్నారు. అలా అని జైల్లో కూడా వేసేశారు. ఆయన కూడా పాపమే. బాధపడి చనిపోయారు.
కానీ ఆయన చనిపోయిన తర్వాతే గలీలియో చెప్పింది నిజం, భూమి సూర్యుడిని చుడుతోంది అని ఈ ప్రపంచమే అంగీకరించింది. ఎవరైతే నిజం చెప్తారో, ప్రపంచం కోసం కష్టపడతారో వాళ్ళని అందరూ పిచ్చోళ్ళు అని అంటూ ఉంటారు. సర్లేండి, మీ అందరికీ ఈ పాఠం బాగా బోర్ కొట్టుంటుంది. ఇప్పుడు మీకు లెక్కల పాఠాలు నేర్పిస్తాను. సంగీత, నీకు లెక్కలంటే చాలా ఇష్టం కదా, రామ్మ వచ్చి నేను చెప్పే సమ్ము బోర్డులో రాయ్. సంగీత రామ్మ, ఇటు రామ్మ. వద్దు సార్, భయంగా ఉంది సార్. సంగీత, అసలు ఏంటి భయం? భయపడక తల్లి, రా వచ్చి బోర్డు మీద రాయ్. నేను రాను సార్. ఇలా రా. సార్, అసలు నన్ను చూసి ఎందుకు భయంగా భయపడుతున్నావు? ఉంది ఇటు రా. సార్, వద్దు. దగ్గరికి రావద్దు రామా. సార్, భయంగా ఉంది సార్. అమ్మా. సంగీత, చెప్పేది విను. సంగీత, సంగీత పరిగెట్టుకు. ఏమైంది? సార్, మిమ్మల్ని చూస్తే నాకు భయంగా ఉంది సార్. ఇంకెప్పుడు ఈ బడికి నేను రాను సార్. ఏంట్రా, ఏమైంది? ఏంటి తొందరగా వచ్చేసావు? ఏంటి నాన్న, ఏమైందిరా? అమ్మా, నాకేం కాలేదు కదా. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? స్కూల్లో అందరూ నన్ను ఒక రకంగా చూస్తున్నారమ్మా. ఆ సంగీత అనే అమ్మాయి ఉంది చూడు, తనైతే నన్ను చూసి భయపడి పారిపోయింది. నాకేం కాలేదు కదమ్మా. రేయ్, ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావు? ఏంట్రా నీ సమస్య? నువ్వు బాగానే ఉన్నావు, వెళ్ళి పని చూడు. మాట్లాడకుండా ఇంట్లోనే ఉండు, పనికెళ్ళొద్దు, ఏం వెళ్ళొద్దు. అమ్మా, అమ్మా, ఇదిగో వస్తున్నాను. బైక్ బేరింగ్ బాల్స్ తో దూరం నుంచి మిమ్మల్ని కొట్టారు. ఎవరో నన్ను దూరం నుంచి కొడుతున్నారు. మీకు కనబట్టలేదా? ఎవరో కొడుతున్నారన్నా. నువ్వు ఎలా కట్టి ముగిస్తావో నేను చూస్తా.
చెప్పరా ఎందుకు కొట్టారా ఎందుకు కొట్టారా ఎందుకు కొట్టారా ఎందుకు కొట్టావు ఎందుకు కొట్టారా చెప్పు చెప్పరా చెప్తా లేదా ఏయ్ నిన్ను చెప్పరా ఎందుకు కొట్టావు చెప్పరా ఏయ్ ఎందుకు కొట్టారా రేయ్ ఏయ్ వాడినేం చేయకురా. నేను నిన్ను కొట్టలేదురా. శక్తి మా శక్తి రా శక్తి తెలిపే శక్తి శక్తి నువ్వు నాకు సాయం చేయాలి చేస్తావు కదా ఏంటి నన్ను కొట్టింది ఒకళ్ళు ఇద్దరు కాదు శక్తి 4-5 కలిసి కొట్టారా అక్కడ పొలాల మధ్యలో తాటి చెట్టు నుంచి ఎదుగో ఇక్కడ ఒకడు కొట్టాడు అటువైపు వేప చెట్టు నుంచి ఒకడు కొట్టాడు నన్ను చుట్టూ చేరి ఎలా కొట్టారో తెలుసా శక్తి ఎవరు 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 తెలియట్లేదు మావా ఎలాగైనా కనిపెట్టాలి రే కనిపెట్టాలరా మన ఊరి ప్రెసిడెంట్ కూడా కొట్టలేదు అన్నాడు ఎలాగైనా కనిపెట్టాలరా శక్తి కనిపెడదాంలే నువ్వు ఇంటికి పో ఏదున్నా నేను చూసుకుంటా నువ్వు దయచేసి కనిపెట్టు వాళ్ళని వదిలేయకూడదు రేయ్ నీళ్ళు పోయిరా ఏమండి ఏమండి ఏమైందిరా అమ్మా వెంకటలక్ష్మి వచ్చిందమ్మా ఏంటి రే మాట్లాడుకుని పడుకోరా లేదమ్మా వెంకటలక్ష్మి వచ్చింది రేయ్ వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి టీచర్ ఇక్కడేం జరుగుతోంది నిన్నెందుకు ఎత్తుకొచ్చినా నీకు తెలియదు కదా ఎన్నో ఏళ్ళ పగ అందులో నువ్వు ఇరుక్కుండావు మా తాత మా సామి ఈ ఊరిని పరిపాలించేవాడు ఆ అంజనరావు మాస్టర్ వచ్చేంత వరకు ఇదంతా చేసేది మీరు నమ్ముకునే స్వామి కాదు కొండయ్య కుటుంబం. వాళ్లకు కావాల్సిందంతా వాళ్ళు పరిపాలిస్తూనే ఉండాలి, మీరు వాళ్ళ కాళ్ళ కింద పడి ఉండాలి. చేతులు కట్టుకుని నుంచిన వాళ్ళు పొన్నెత్తి మాట్లాడారు. ఇంత అన్యాయం చేస్తావా మాకు? నువ్వు నాశనం అయిపోతావు. అవమానపడ్డ స్వామి అంజనరావుని పగ తీర్చుకున్నాడు. ఇది ముగిసిపోయిందనుకోకురా. మీ బాబాయి పెదనాన్న ఎవరు స్వామి పేరుతో ఈ బడిని కూలుస్తారో లేదో నువ్వు పోతరాజయ్యినప్పుడు నా మనవడా ఆ బడి మాత్రం ఉండకూడదు. పూర్తిగా నాశనమవ్వాలి, పూర్తిగా నాశనమవ్వాలి. ఆ మాట నాలో రక్తమై ప్రవహిస్తోంది. మా పెద్దనాన్న బడిని కూల్చేస్తాడని ఎదురు చూశాను, కానీ అది జరగలేదు. నేను అనుకున్న రోజు రానే ఎందుకు బాబు ఒంటిని ఆవహించావు? నీకు ఏం కావాలి? సామె పూనాలా బడిని కూల్చేయడానికి ఊళ్ళో జనాలు సంతకాలు పెట్టినట్టుగా అప్లికేషన్ పెట్టాను ఎన్నోసార్లు. అంత చేసిన తర్వాత కూడా కూల్చలేకపోయారా? ఇదేమన్నా మీ తాతల కాలమా? బడిప్పుడు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంది, దాన్ని మనం కూల్చేయలేము.
అందుకే బడి ముందుకెళ్లాలని ఆశీస్సులు ఇచ్చినావా? మా తాత ఇచ్చిన మాట మర్చిపోయావు కదూ? కానీ నేను మర్చిపోలా. ఈ ఏడాది నేను స్వామి అవ్వాలా. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నువ్వేలా స్వామి అవుతావు? ఆ తర్వాత నేను స్వామిని. నా కులం వాళ్ళని తాకాలనుకుంటే వాళ్ళు నేలలు తేలాల్సిందే. డబ్బులు తీసుకుని ఊరినంత ఏమరుస్తా? ఎవరితోటి ఏం నా మాట్లాడుతున్నావురా? కులాన్ని తప్పుగా మాట్లాడితే, నా కులానికి సమస్య వస్తే స్నేహం గుర్తుకు రాదు. మీసం నీకు కేవలం ఎంటర్ కావచ్చు, కానీ నాకు అలా కాదురా. నాకు సమయం వచ్చింది. అంజయ్య మాస్టర్ని ఊరొదిలి వెళ్ళిపోమని మర్యాదగా చెప్పాను. మీరు చేసిందంతా తెలిసినా కూడా చెప్పకుండా ఉండడానికి కారణం భయం కాదురా, నేను చేసే పని, దానికిచ్చే మర్యాద. ఏంటి మీ తాతలా మారుతున్నావా? ఈ ఊరు వదిలి వెళ్ళేది లేదు. కానీ అంజయ్య మాస్టర్ నా మాట వినలా. నీ మొగుడికి తెలివి లేదని నేను అనుకున్నాను, కానీ వాడు వాళ్ళ తాతలా నాన్నలా మారాడు. అది నాకు నచ్చలేదు. ఎందుకంటే అలాగే అందరు కూర్చోవాలి. వాణ్ణి కూడా పిచ్చోడిని చేసి ఊరు మొత్తం తిప్పించాను. అన్ని కొమ్మలు విరిగి వాడు ఒంటరిగా నిలబడినప్పుడు నువ్వు వాడి జీవితంలోకి వచ్చా. అందుకే నేను ఎత్తుకొచ్చాను. ఈరోజు సామిని అవుతాను. సామి వాణ్ణి ఊరికే వదలతో. ఇప్పుడు సామి వాడి కుటుంబాన్ని బలి కోరుతోంది. ఆ పిచ్చివాడి సంఖ్యలు తీసేయండ్రా. అయ్యా రండయ్యా, బడిని ఎవరో పూజ చేస్తున్నారయ్యా. అయ్యా తొందరగా రండయ్యా, వచ్చి బడిని కాపాడండి అయ్యా. బయటికి రండ్రా, బయటికి రమ్మంటుంటే అందరూ మాట్లాడుకుంటా ఉండండి. కాసేపు ఆగండి అయ్యా. నాన్న ఎక్కడ కనిపెట్టలేదు. నాన్న మీద చేస్తారా నువ్వు? ఈ పిచ్చాడు కుటుంబాన్ని ఊరి నుంచి తరిమేయండి అన్న. వీళ్ళు వదలద్దన్నా తరిమేయండి. కాస్త ఉంటే నా బిడ్డ ప్రాణాలు పోయేవి. వాడు కుటుంబం ఈ ఊర్లో ఉండకూడదు. కొట్టి తరిమేయండి అన్నా.
పసిబిడ్డను చావకొడదామని చూశాడు. ఆ పెద్ద ఆయన తలబాలు కొట్టాడు. ఊరంతా నిప్పు పెట్టి తగలబెట్టాడు. ఈ ఊరోళ్ళు ఏమన్నా పనికి మాలినోళ్ళ? ఇంకా చూస్తారంటే కొట్టి తరివేయండి. కొట్టి తరివేసేయండి ఊరి నుంచి. వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. ఇంకా మాట్లాడుతున్నారు. నువ్వేనారా శక్తి? రే నిన్నెంతగా నమ్మానో తెలుసారా శక్తి? రే నిన్ను నమ్మాను చూడు. వాడే ఒక పిచ్చోడు. వాడిని కొట్టి మీరు శాపం తెచ్చుకోకండి అయ్యా. మీరు శాపం తెచ్చుకోవద్దయ్యా. దయచేసి వదిలేయండి అయ్యా. ఎందుకు కొడుతున్నారయ్యా? వదలండియ్యా. వదిలేయండియ్యా. అందరూ పొండి. పొమ్మంటుంటే ఆపండ్రా. జరుగు జరుగురా జరుగురా వెళ్ళండి. కానివ్వండి కానివ్వండి వెళ్ళండి. జరగమంటుంటే వెళ్ళమ్మా అటువైపు. వెళ్ళమ్మా వెళ్ళమంటుంటే మొత్తం క్లియర్ చేయి. ఎవ్వరు ఉండకూడదు ఇక్కడ. ఓ వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పొమ్మంటుంటే వెళ్ళండి వెళ్ళండి. మొత్తం క్లియర్ చేయి. అమ్మా ఇక చాలా ఆపమ్మా. ఇదిగో చూడమ్మా, ఇలాగే వదిలేవనుకో ఈ ఊరోళ్ళు నీ కుటుంబాన్ని మొత్తంగా కాల్చి పారేస్తారు. అంత కోపంలో ఉన్నారు. అమ్మా నీకు మర్యాదగా చెప్తున్నా, ఈ రోజు రాత్రి కల్లా ఈ ఊరు నుంచి బయటికి వెళ్ళిపో. అదే నీకు మంచిదమ్మా, అర్థమైందా? ఎవరు కొట్టి చర్మని రావండి. అంతే క్లియర్ చేయి. పాఠాలు చెప్తే అందరూ మారుతారని చెప్పారు కదండి. ఏం మారిందండి? ఏం మార్చారు? ఇక్కడ ఏం మారదండి. ఎవరు మారరు. అక్కడ చూడండి, మీరు పాఠాలు చెప్పిన వాళ్ళు ఒక్కరు నిలబడలేదు. ఏమండి ఏమండి మనకి ఊరు వద్దండి, వెళ్ళిపోదాము. ఇలాంటి ఊర్లో మనం ఉండాలా? నా నోటైనా మన పిల్లడు పిచ్చోడని చెప్పాల్సి వచ్చిందండి. అయ్యామండి ఇకపై మనం ఈ ఊర్లో ఉండొద్దండి. పోదాం రండి. మీ నాన్న వచ్చి చూడరా, ఊరికంత పాఠాలు నేర్పించి అనాథలా పడుకున్నాడు రా. మనకి ఎవరు వద్దు, వెళ్ళిపోదాం రండిరా. నేర్పించిందంత చాలు, మన కొడుకుని తీసుకొని వెళ్ళిపోదా. ఏమైందిరా? ఏమైందిరా? ఆయనకి ఏమైందిరా? ఏమండి చెప్పరా? ఏమండి
ఏమైంది చెప్పరా? నాన్నకి ఏమైందిరా? ఏమైంది? ఊరి జనం వీడిని చంపేస్తుంటారనుకుంటే ఇక్కడికి ఎలా వచ్చాడు రా? వదిలిపెట్టొద్దండి. నా బతుకో శూన్యమయి పడ్డ ఒడిలో నా ఘోరం విధి పైన నీ గురుతే ఊపిరై వెతికావు ఎప్పుడు నీ చింత ఆ వెన్నెలోను నీ ముఖమే చూస్తూ గడిపా సూర్యుడికే నిన్నటికే పనినే ఇచ్చా. ఎక్కడికి వచ్చా? వాడు మీరు అనుకుంటున్నట్టు మంచి ఈరోజు వాడికి స్వామిని దింపుతున్నారా? స్వామి పోయే దారిలో ఒక్క బడి కాదు, ఏ ఒక్క బడి కూడా ఉండకూడదు. బడి రోజు ఉండకూడదు. మొత్తం నేలమట్టం చేయండి రా. రాజుకి దారి వదలండి రా. ఇక్కడ బడి కట్టిన ఆనవాళ్ళే ఉండకూడదు. మొత్తాన్ని నేలమట్టం చేయండి రా.
నేను మా తాతయ్యలాగా పెద్ద స్వామిని అవ్వబోతున్నాను. రారా మాస్టర్. అంజనారావు మనవడా, నువ్వు నీ తాతగా మారినప్పుడు నేను మారకూడదా? నేను మాట ఇచ్చాను, ఒడిని కూల్చేస్తానని మా తాతకి మాట ఇచ్చాను. వదలనరా. ఇది ఎన్నో ఏళ్ళ పగ ఇంతటితో పూర్తవని. నేను ఇప్పుడు ఏం చెప్పినా ఎవరు నమ్ముతుందిరా? నమ్ముతుంది, ఎందుకంటే నేను ఇప్పుడు ఇప్పటిని కూల్చకుండా వదలను. కొండయ్య మనవణ్ణి వదలను. నా తాత పైనుంచి చూసి సంతోషపడని. ఇక్కడంతా నీతో పూర్తవని. నీలా ఇంకొకడు ఈ ఊర్లోకి రాకూడదు. పోతు రాజు వస్తున్నాంద్రా. నా దారిని శుభ్రం చేస్తా. పోతు రాజు వెళ్లే దారిలో అడ్డంగా ఈ పడి, అందుకే కూర్చానని చెప్పబోతున్నాను. ఎవడొస్తాడో నేను చూస్తాను. ఇది ఉండకూడదు. పిల్లలు చదవకూడదు. ఇంకా ఈ ఊర్లో గొడవ అనేది ఉండకూడదు. చదివిస్తాను, అందరూ చదువుతారు. ఇక దారికే అడ్డు లేదు. మనకెన్నో కొత్త విషయాల్ని నేర్పించిన వారు, మన చుట్టూ ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించిన వారు, మూఢనమ్మకాలనే వాటిని అంతం చేసి మనలో ఉన్న జ్ఞానాన్ని పెంచినవారు. ఒక నల్ల పలక మీద తెల్ల అక్షరాలు రాసిన వాళ్ళు కాదు ఉపాధ్యాయులు అంటే. ఎంతోమంది వాళ్ళ రక్తం చింది ఎర్రటి అక్షరాలతో మన జీవితాల్ని రాశారు. అబ్దుల్ కలాం నుంచి శివన్, మైల్సామి అన్నాదురై, వీరముత్తువేల్, నిగర్ సాజీ అని ఈరోజు ఎంతో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్లే. ఎంతో మంది గొప్ప నాయకులు, తెలివైన వారు, వ్యాపారవేత్తలు, ఇటువంటి ఎంతో గొప్ప వాళ్ళని సృష్టించింది అధ్యాపకులే. కానీ వాళ్ళు వాళ్ల కోసం ఎప్పుడూ జీవితాన్ని గడపలేదు. పాఠశాలలో మీరు మాకిచ్చిన జ్ఞానం మా జీవితాంతో మాకు అండగానే నిలిచింది. మన్ని గొప్ప స్థానానికి చేర్చే ఆ గొప్ప అధ్యాపకులందరికీ ఈ చలనచిత్రం సమర్పణ.